కోరుకున్న ప్రదేశానికి నువ్వు వెళ్ళిపో, నీకు అడ్డు తగలన పొమ్మన్నాడు. సంతోషంగా వెళ్ళిపోయి ఎక్కడ చేరాడంటే శపించబడిన సొదొమలోకి చేరాడు. శాపగ్రస్తమైన ప్రదేశంలోకి వెళ్ళిపోయాడు. ఈ శాపగ్రస్తమైన వాటికి ఆకర్షణ ఎక్కువ. దేవుడు వేటినైతే చేయొద్దంటాడో, ఎలాగైతే ఉండొద్దంటాడో, ఏదైతే మనం చేయకూడని అంటాడో, ఏవైతే మనం ముట్టకూడని అంటాడో వాటికి ఆకర్షణ ఎక్కువ. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మద్యం చూడండి, మందు చూడండి, అసలు బాటిళ్ళలో ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో. రకరకాల కలర్లు మందు బాబులకి దాన్ని చూస్తే ఆవాహయామి అంటుంటుంది మనసు. అదే లాగుతుంటుంది, రారా నన్ను దాగరా. అలాగే కట్టుకున్న భార్య సుందరంగా కనపడదు, ఆమె మంచి అందగత్తి అయినా సరే కొరిదేలాగా కనపడిద్ది. పనికి మాలిన సైతాను మొహం ఉంటుంది చూడు, ఆ సైతాను మొహంది వీడికి భలే ఆకర్షణీయంగా కనపడుతుంటుంది, కనపడిద్ది. అసలు ఎంత తెగిస్తాడంటే దానికోసం భార్య గొంతు కూడా కోస్తాడు. ఇటు కోసారట, భార్య గొంతు కోస్తాడు. చక్కని భర్త ఉంటాడు, చక్కని భర్త ఉంటే ఆ భర్త ముఖం అందంగా కనపడదు ఒక్కో తల్లికి. ఎవడో ఉంటాడు చూడు, దరిద్రపోడు, వాడు పొగులు చూస్తే నైట్ కల్లోకి వస్తుంటాడు. అట్లాంటి వాడు నచ్చుతాడు ఈ దెయ్యం మోహం దానికి. మిమ్మల్ని కాదులే అట్లాంటి వాళ్ళకి. దేవునికి స్తోత్రం. నిజంగా భర్త మంచోడు, పద్ధతి గల్లోడు, పద్ధతిగా చూసుకుంటాడు, ప్రేమగా చూసుకుంటాడు, క్రమంగా ఉంటాడు, సత్ప్రవర్తన కలిగి ఉంటాడు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు, మంచి మనసు. అట్టంటోడిని మోసం చేస్తాడు. ఆకర్షణల దెబ్బ. ప్రియులారా, అరే అసలు ఆ మనిషిని ఇష్టపడ్డావు, నువ్వు ఏమన్నా ఉందా అంటే నా కళ్ళతో చూడు గురు అంటాడు. వీడికి నచ్చిన మనిషిని మనం వాడి కళ్ళతో చూడాలంట. ఏమండి అమ్మాయి, అసలు ఏమన్నా మనిషి జన్మెత్తావు నువ్వు, అసలు ఏంటి నీ ఆలోచన ఏంటి నీ అంటే, అసలు వాడు ఎట్లా నచ్చాడు, నీ భర్త, కాపురం, నీ పిల్లలు, నీ ఇల్లు, నీ సంసారం, నా కళ్ళతో చూడు. నిషిద్ధ ఫలాలకు ఆకర్షణ ఎక్కువ. ఏదైనా తోటలో ప్రాముఖ్యమైన 2 చెట్లు ఉన్నాయి, చెప్పగలరా? ప్రాముఖ్యమైన 2 చెట్లు ఉన్నాయి, చెప్పగలరా? నంబర్ 1 వేప చెట్టు, నెంబర్ 2 కొబ్బరి చెట్టు. మీకు దండం పెడుతుందో తెరి చెప్పండి, మీరు చల్లంగుండా ఎన్నిసార్లు చెప్పించుకుంటారండి చెప్పండి. 2 చెట్లు ఉన్నాయి, ప్రాముఖ్యమైన చెట్లు. ఒకటి జీవవృక్ష ఫలాలు ఇచ్చే చెట్టు, 2 మంచి చెడ్డలో తెలియదు. ఈ రెండిట్లో ఆకర్షణ దేనికి ఉంది? ఏదొద్దన్నాడో అదే లాగింది అమ్మని. ఆవాహయామి దా అని. జీవవృక్ష ఫలం కాయలు కోసుకొని తినొచ్చుగా, మనకు దరిద్రం ఉండేది కాదు. ఇప్పుడైతే రేపు నాకు కనపడ్డప్పుడు చెబుతాను నేను ఆ పని. బ్యాడికి పోయిద్ది ఆడ ఉంటుందిగా, ఉండదు? మనకందరికీ చనువు ఉంది, మొత్తానికి మూలం ఆమెగా. మామిడికి పెట్టి బాధాలు 2 దెబ్బలు కొట్టాలి. పనికి మళ్ళీ ఆ కాయ తినకపోతే, ఆ పండు తినకపోతే జీవవృక్ష ఫలం కోసుకొని తినొచ్చుగా, నష్టపోతానా అంటే ఏమంటుంది? ఒరే నష్టపోడా, ఆ జీవవృక్ష ఫలానికి అంత ఆకర్షణ లేదా? ఈ మంచి చెట్లు తినిచ్చే ఫలం ఉంది చూసా, అస్సలు నువ్వు చూస్తే నాకంటే స్పీడ్గా పోయి తినేవాడివి అంటదేమో. నిషిద్ధ ఫలాలకు ఆకర్షణలు ఎక్కువ. మనం ఏదైతే దేవుడు వద్దని చెప్పాడో వాటికి ఆకర్షణ ఎక్కువ. గుర్తుపెట్టుకోవాలి, గుండెల్లో భయం కలిగి ఉండాలి. ఇప్పుడు లోకపు పోకడలొద్దు, పద్ధతిగా ఉండండి, మనుషుల్లాగా ఉండండి, సంసారుల్లాగా ఉండండి అని మనం చెప్పామనుకో, నచ్చదు.
లోకంలో ఆకర్షణల కోసం పరిగెత్తున్నారు చూడు, విపరీతమైన సోకులు చేసుకుంటా చండాలంగా. ఎంత ఆకర్షణ అంటే అట్లాంటి ప్రసంగాలన్నా కూడా నచ్చింది. ఏం పర్లా, మనం ఉన్న ప్రకారం ఉండొచ్చు, మనం ఎంత డెకరేట్ అయినా ఇబ్బంది లేదు. ఈ శరీరం నశ్వరమైంది, ఇది అంతా కూడా వేస్ట్, ఇది పెద్ద లెక్కలోది కాదు, ఏం కాదు. ఈ శరీరం ఉన్నప్పుడు మరి తప్పదు అంటే, అబ్బా ఏం చెప్పాడు అయ్యగారు అంటే. పనికి మాలిందానా, నీ భర్త కళ్ళను ఆకర్షించడానికి నీ భర్త ఎదుట నీ సౌందర్య ప్రదర్శన ఉండాలి. పరులు చూచున్నట్లు నీవు సౌందర్య ప్రదర్శన చేయకూడదు, అర్ధనగ్నంగా ఉండకూడదు. ఇతరులను ఆకర్షించడానికి నువ్వు హడావుడి చేయకూడదు అని చెబితే నచ్చదు. ఇంకోసారి అడిగి రానమ్మా నేను, ఏంది అసలేంది అట్ట మాట్లాడుతున్నాడు, ఏంది అసలుకే, అబ్బే మరి ఎట్ట మాట్లాడాలి? నిజంగా బైబిల్ చెప్పింది అదే. దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అని వాక్యం చెప్పింది. తగుమాత్రపు వస్త్రముల చేత అంటే దేహమంతా కప్పునట్టు వస్త్రం చూసుకోండమ్మా. బంగారములతోనైనా జడలతోనైనా మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. మీ భర్తల ఎదుట మీరు జాగ్రత్తగా ఆకర్షణీయంగా ఉండండి, కానీ పరుల ముందుకు పోయేటప్పుడు నిన్ను చూసి భక్తురాలు, భక్తి కలిగిన అమ్మాయి, భక్తి కలిగిన అబ్బాయి అన్నట్టుగా మీరు మీ క్రియలు జాగ్రత్తగా దిద్దుకోండి, మీ అవతారాలు కూడా జాగ్రత్త చేసుకోండి అని వాక్యం చెప్తాం. ఇది నచ్చిద్దా? వాక్యానికి పూర్తి రివర్స్ అండి. ఇంట్లో ఉన్నప్పుడేమో కొరివిదయాల్లాగా ఉంటారు. మిమ్మల్ని కాదులే, కొంతమందిని గురించి. ఇంట్లో ఉన్నప్పుడు ఆ అవతారాలు చూస్తే భయంకరంగా ఉంటారు. ఆ వేషాలన్నీ వేస్తారు ఇంట్లో. ఈ జుట్లు లాగి కట్టి ఈ విపరీతమైన రాక్షసాకారాలన్నీ ఉంటాయి ఇంట్లో. అదే బయటికి ఏదన్నా మ్యారేజ్ ప్రోగ్రామ్ అని, ఏదన్నా హడావుడి ప్రోగ్రామ్ అని చెప్పు, రెడీగా మ్యారేజ్కి వెళ్దాం, బయటికి వెళ్ళొస్తాను నేనని అట్లా బయటికి వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చి భర్త చూసి మా ఇంటికి వచ్చానా పక్కింటికి వచ్చానా అనుకోవాలా. అంత హడావుడిగా రెడీ అయిపోతారు. అదురుపోతాడు. మా మనిషి అయినా ఈ మనిషి అయినా రోజు నేను చూసే మనిషి అని. బయటికి వెళ్ళి లోకులు కనబడేటప్పుడేమో అట్టహాసంగా తయారవుతుంటివి. ఆకర్షించాల్సిన భర్త కళ్ళ ముందేమో కొరివిదేలాగుంటివి. ఏం చేయాలి తల్లి నిన్ను? ఎట్లా నువ్వు బుద్ధి తెచ్చుకునేది? అంటే మీకు కొంచెం బాధ అనిపించవచ్చు, కానీ ఏం చేద్దాం? రివర్స్ ఎక్కడ అట్రాక్షన్గా ఉండాలో, ఎక్కడ కప్పుకోవాలో రివర్స్ చేశాడు సైతాన్. నిషిద్ధ ఫలానికి, నిషిద్ధమైన దానికి ఆకర్షణ ఎక్కువ. క్షణికమైనటువంటి లోక ఆపేక్షలను మనం గమనిస్తే, లోకస్తులను చూస్తే వాళ్ళ హడావుళ్ళు చూసి భక్తులు కూడా అట్రాక్ట్ అయిపోయి వాళ్ళలాగా తయారవ్వాలని ఎన్ని తిప్పలు పడతారో. నాకు తెలిసిన ఒక సోదరు ఉంది, అదేదో స్కిన్ లైట్ అంట. అంతకుముందు నల్లగా ఉండేది కాస్త, కొంచెం రంగు తక్కువైనా ముక్కు మొహం ఒక పద్ధతి, ఒక శుభ్రం, ఒక విధంగా ఉండేది. అదేందో రాసుకుంది. పూసిన కాడ పూసి మనిషి ఎర్రగా ఇక సేమ పందిలాగా తయారైంది ముఖం. సరే తయారైంది. ఇక నాబోటి ప్రసంగాలు చేస్తుంటాడుగా ఇట్లాగా డైరెక్ట్గా వాతలో. ఎక్కడో పాప విని ఇక అది బూయటం ఆపింది. ఆపిన తర్వాత ఎట్టయిపోయింది తెలుసా? మొత్తం మొహం పేడు కట్టినట్టు నల్లగా అయిపోయింది. మచ్చలు, పెద్ద మచ్చలు. దాన్ని అనవసరంగా పూసుకొని, అంతకుముందన్నా కాస్త చావన్ సాయిగా పద్ధతిగా ఉండేది, అది పూసి మరి ఇక మంట పుట్టి ఇక ముఖం చెడిపోతుందని ఆపిందో, లేకపోతే క్యాన్సర్ వచ్చిందని రిపోర్ట్ చూసి ఆపిందో, లేకపోతే నా బోటోడి ప్రసంగం విని ఆపిందో. ఆపిన కాడ నుంచి ముఖం ఇంకా తెప్పాళాలకు కట్టిద్ది, నల్లగా మాడు చెక్క పేడు అట్లా గట్టి. ఇప్పుడు ఆ ముఖం బయట పెట్టాలంటే ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు అది రాయకపోతే ఒక సావు, రాస్తే ఇంకో సావు. నాకు తెలిసింది ఇంకొక ఉంది పాప, న్యూస్లో కూడా వేశారు.
చక్కని ముఖం. బ్యూటీ పార్లర్కు పోయింది, వాళ్ళు ఏదో ఒకటి పోయి ఒకటి పూసారు. పూసేసరికి ముఖం అంతా ఇక చూడు, ఇక పూరి పొంగిది చూడు. పూరి అండి, బాగా నూనెలో పూరి పొంగి ఆ మనిషి చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయింది. బ్యూటీ పార్లర్ వాళ్ళ మీద కేసు పెట్టి ఏం చేస్తారు? ఎందుకు కేసు పెడితే ఫైన్ అటు తేడా పడ్డామండి, అది కంపెనీ వాడు చేసిన పని, వాడు ఆ మందు అలాంటిది ఇచ్చాడు, మరి మేమేమో పూసాము టైప్. ఇప్పుడు ఇట్లా కాదు, ఇట్లా కొంచెం పద్ధతులు మార్చుకొని కాస్త జాగ్రత్త, దైవభక్తి గలవారమని చెప్పుకునేటట్టు, లోకస్తులు మనల్ని చూసినప్పుడు గౌరవనీయంగా 2 చేతులు ఎత్తి అమ్మా వందనాలు అని చెప్పేటట్టు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా అన్న మాట ఆకర్షణీయంగా ఉంటుందా? ఏం పర్వాలేదు పిల్లారా, ఏం పర్వాలా, మనం రాజకుమార్తెలం, రాజకుమారులం, ఏం కాదు, ఏం కాదు. ఏమండి, అర్థమైందా మీకు? అట్లా మనకు తగదు అంటే నచ్చదు. ఇంకోసారి రా, నేను ఆ చర్చికి ఏంది చండాలంగా తిడుతున్నాడు, పోయి వాగులో దూకు, నాకెందుకు. కానీ నచ్చదు. నిషిద్ధమైన వాటికి ఆకర్షణలు ఎక్కువ, చెయ్యకూడని వాటికి ఆకర్షణలు ఎక్కువ, ఎగబడతారు. దేవుని వాక్యం చెప్తుంది జీవవృక్ష ఫలానికి అంత ఆకర్షణ లేదు, కానీ అది తింటే నిరంతరం జీవిస్తారు. మంచి చెడుద తెలివినిచ్చే ఫలం మరణాన్ని తీసుకొచ్చింది, కానీ దానికి భలే ఆకర్షణ ఉందని బైబిల్లోనే రాసుంది. చూస్తారా? చూడు, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనది, అద్దుగో కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినేను. ఏం చేద్దాం? నిషిద్ధమైన వాటికి ఆకర్షణలు ఎక్కువ. దాన్ని కనిపెట్టి పురుషుడైనా స్త్రీ అయినా ఇంతసేటు ఆకర్షిస్తున్నాయి అంటే ఇది మొత్తానికి డేంజర్. నా దేవుడు వద్దన్నాడు కాబట్టి నాకు వద్దు ఈ దరిద్రం అని కంట్రోల్ చేసుకుంటే ధన్యులు. కనులెత్తి చూశాడు, అబ్బో భలే అట్రాక్షన్ కనపడింది సొదొమ. కనులెత్తి చూశాడు, అబ్బో ఆ తీర ప్రాంతం సూపర్గా కనపడింది, బా పోతే ఆడకు పోవాలరా. దేవునికి స్తోత్రం. పోతే ఆడికి పోవాలి, ఆడికి పోవాలి. ఎక్కడికి పోవాలి? అది లోకం. ఎవరిని వదిలిపెట్టుకొని పోతున్నాడు? భక్తిపరుణ్ణి, ఆత్మీయుణ్ణి, దేవుడితో నడిచేవాడిని. దేవుడితో నడిచేవాడి వెంట మనం ఉంటే వానితో కలిసి దేవునితో నడుస్తాం. ఇప్పుడు చూడు, ఆకర్షణలకు లొంగిపోయి దేవునితో నడిచేవాడిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. పోయేటప్పుడు అనుకున్నాడు, నేనేమంత తిక్కలోనేం కాదు, ఆ సొదొమ చెడిపోయిన ఊరని నాకు కూడా తెలుసు, నేను ఆ ఊరిలోకి బాను, ఊరి వెలపట్టు ఉంటాను అనుకున్నాడు. సొదొమ కూడా ఫస్ట్ ఏం కదిలించలా. సైతానుడు కూడా అంతే, జాగ్రత్తగా ఉంటాడు వాడు. ఒక్కసారికి దూకడం, మెల్లగా కదిలిస్తుంటాడు, చిన్నగా కొంచెం లైట్గా. తాగుబోతులు కూడా అంతే, లైట్ సరదాగా అలవాటు అవుతారు. ఫ్రెండ్స్తో కలిసి సరదాగా అలవాటయ్యి అప్పుడప్పుడు ఫార్మాలిటీగా తీసుకుంటా ఇక చెంబులు చేపాళాలు కూడా అమ్ముకునే స్థాయికి వెళ్తారు. ఇంట్లో ఆఖరికి భార్య ముక్కు పొడక, పిల్లల చెవులు పోగులతో సహా అమ్ముకునే స్థితికి వెళ్ళిపోతారు. మెల్లిగా దించుతాడు రంగంలో కూడా, ఒక్కసారి దించడం. కుటుంబాలు కాపురాలు నాశనం చేసేటప్పుడు కూడా అంతే, ఎదురెదురు పడి చిన్న చిన్న చిరునవ్వులు, బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏంటని నంబర్ ఇస్తారా, నంబర్ తీసుకొని చిన్న మెసేజ్లు పెట్టుకుంటా చాటింగ్లు చేసి చిన్నగా లైట్గా స్టార్ట్ అయ్యింది అంతే. ఒక్కసారిగా మీద పడ్డట్టు ఉండదు. లోకం మెల్లిగా ఎక్కిస్తుంటాడు ఇంజక్షన్. చివరికి నరానికి నల్లమందులాగా ఎక్కించి ఇక దాన్ని వదిలిపెట్టి పోలేని పరిస్థితికి తీసుకొస్తాడు సాతాను.
నేను చెప్పే సంగతులు మీకు ఒకవేళ నొప్పి కలిగిస్తే కలిగించనియండి. సో నొప్పి పుట్టినప్పుడు మర్యాదగా మారు మనసు పొంది దేవుని భయం కలిగి బతకడానికి జాగ్రత్త పడండి. జరగాల్సింది అది. వెళ్ళాడు. కాపర్లు అన్నారు, ఏంటయ్య గారు మీరు ఇలా ఉంటాం అసలేం బాగలా, మీకోసం మేము తలకాయలు బగలు కొట్టించుకుంటున్నాం. ఏంటండి ఎంత పెద్దోడైతే మాత్రం మంచి మర్యాద లేదా అయింది, మన మందలు ఎట్ట బతకాలి? రే మాట్లాడుకునే వాళ్ళు అంతా అయిపోయిందిలే, అయిపోయింది, వెళ్తున్నావులే, పండి సర్దండి రా. మిమ్మల్ని అంటే నన్ను అన్నట్టు కాదంట్రా, మీరు నా వాళ్ళు కాదంట్రా, మీకోసమే నిర్ణయం చేసుకుందాలే, పండి. పోయారు. సొదొమ వెలపటేశారు. ఆస్తి, పశువులు, గొర్రెలు, గొడ్లు, దాసదాసి జనాంగం, భార్య, పిల్లలు. ఒక చిన్న సైజు రాజులాగున్నాడు లోతు. వాళ్ళు అన్నారు, చూడండి. వాళ్ళు వచ్చి, అయ్యా లోతు గారు, మేము సొదొమ మాది, మీరు ఇంత సంపన్నులు, మీకు ఇంతమంది దాసదాసి జనాంగం, అసలు ఒక రాజులాగా ఉన్నారు, మీరు వెలపట బతికే కర్మ ఏంటండి? లోపలికి రండి, మీరు లోపలికి రండి, మాతో పాటు ఉండండి. మీకు ఇవ్వాల్సిన గౌరవం మేమిస్తాం, నీకు ఇవ్వాల్సిన మర్యాద మేమిస్తాం, మీ 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 మందలకి మేము చేయదగ్గది మేము చేస్తాం. అంతేకాదు మా ఊరి పెద్దలు కూర్చుని గవిని దగ్గర నిన్ను కూడా పెద్ద మనిషిని చేస్తాం. కొంతమంది వీడు పరిశుద్ధాత్మ కలిగిన సహవాసంలోకి వెళ్తున్నాడు, వీడు ఎదుగుతున్నాడు అనుకుంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? కాదండి యాకోబు గారు, మీరు అట్లా వెళ్తే ఎట్లా? మీరు రండి, మన దగ్గర ఉండండి, సంఘ పెద్దగా నువ్వు కూడా, నీ పేరు కూడా రాపిస్తా, సంఘ పెద్దవు, నువ్వు పెద్ద మనిషి అనగానే వెళ్ళిపోతాడు లైన్లోకి. ఆత్మ పోయిద్ది, అభిషేకం పోయిద్ది, భక్తి పోయిద్ది, మొత్తం వాగులో కలిపేదను. పెద్ద లెక్కలు రాస్తారు, నా పేరు కూడా, పెద్దవి నువ్వు రా, పెద్దవనగానే వెళ్ళిపోతాడు. లోతున అట్లా లాగింది సొదొమ. గవిని దగ్గర కూర్చునే వాళ్ళు పెద్దలు అంటారు. లోతు ఎక్కడున్నాడో మీకు తెలుసు, గవిని దగ్గర ఉన్నాడు. పెద్దల్లో పెద్దగా చేర్చారు కాబట్టి ఆ దుర్మార్గులు లోతు కూతుళ్ళని ఏం చేయలే. లేకపోతే సొదొమలో ఉన్న లోతు కూతుళ్ళను కూడా బీభత్సం చేసేవాళ్ళు. పెద్దల్లో పెద్ద అయ్యాడు కాబట్టి ఆయన జోలికి రాలా. వాళ్ళే ఇచ్చారు హోదా. నాకు తెలిసి వాళ్ళ భార్య చెప్పుంటుంది, ఏమండి ఏంటి మంచి హోదా ఇస్తామంటుంటే సొదొమ వాళ్ళు అంత ప్రేమ కలిగిన వాళ్ళలాగా ఉన్నారు, అసలు వాళ్ళు చాలా సోషలిజంగా ఉన్నారు, అసలు ఏంటి వాళ్ళని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఏంటి మరి, ఏంటండి ఊరు వదిలిపెట్టి ఊరు బయట వెళ్దాం, మీకు హోదా ఇస్తామంటారు కదా, పెద్దల హోదా, అంత సొదొమ సిటీలో పెద్దల హోదా అంటే ఒక రేంజ్ హోదా కదా, వెళ్దాం అని చెప్పిందేమో, లేకపోతే వెనకే పుట్టిందో. మొత్తానికి లోపలికి ఎంటర్ అయ్యాడు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత చూశాడు వాళ్ళ అవతారాలు. వాళ్ళ దుర్మార్గాలు, కామ వికారయుక్తమైన నడవడి వలన దినదినము తన నీతి గల మనసు నొప్పించుకొనుచు వచ్చాడు లోతు అని రాసుంది పేతురు పత్రికలో. అబ్బబ్బబ్బా, ఎందుకు వచ్చారా ఈ దరిద్రుల మధ్యలో? అక్కడ అబ్రహామును చూస్తున్నాడు. అబ్రహాం దగ్గర ఉన్నప్పుడు దేవునితో సహవాసం, దైవజనుడితో సహవాసం, అక్కడ దేవుని పరిశుద్ధులతో సహవాసం అన్నట్టుంది అక్కడ. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ దరిద్రుల సహవాసంలో వాళ్ళు పేరుకైతే పెద్ద మనిషిగా నిలబెట్టారు, కానీ వాళ్ళలో ఒకడు పద్ధతి గల్లోడు లేడు, మొత్తం దుర్మార్గులే. ఆ దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి వలన నీతిగల తన మనస్సును నొప్పించుకుంటూ చావలేక బతకలేక అక్కడ ఉండలేక బయటికి వెళ్ళలేక ఇరక్కపోయాడు. ఎవరిది స్టోరీ? లోతుది. చివరికి ఆ రోజు రానే వచ్చింది, వాళ్ళ కర్మ గాలే రోజు. ఆ రోజు వచ్చినప్పుడు లోతింటికి వచ్చినటువంటి ఆ ఇద్దరు
దైవత్రిత్వంలోని ఇద్దరు వ్యక్తులు అనుకోండి. వాళ్ళు అన్నారు, మేమేదో కాస్తో కోస్తో పండింది అనుకున్నాం కానీ అబ్బో బాగా పండింది, ఇక్కడ పాపం బాగా పండింది. అబ్బాయి లోతు, చల్ ఇక్కడ నీకెవరు ఉన్నారు అని అడిగాడు. ఇక్కడ నీకెవరు ఉన్నారు అన్న ప్రశ్న వేస్తే చూస్తున్నాడు దిక్కులు. పో నీకెవరున్నారో వాళ్ళని సమకూర్చుకో అంటే డైరెక్ట్గా అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు లోతుకి, వాళ్ళకి సంబంధాలు మాట్లాడుకున్నాడు. ఆ సొదొమ వాళ్ళని సంబంధానికి మాట్లాడుకున్నాడు. దేవుడు చెప్పాడుగా, తగలబెట్టబోతున్నాను, నాశనం చేయబోతున్నాను, నువ్వు అర్జెంటుగా ఇక్కడ నుంచి కదిలి బయటికి వెళ్ళు, నువ్వు ఇక్కడ నుంచి కదిలి బయటికి వెళ్ళక మునుపు నేను దీన్ని నాశనం చేయలేను, ఓ నీకేమేముందో తీసుకొని వెళ్ళిపో బయటికి అన్నాడు. లోతు అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి, అల్లుడు గారులు దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, దేవుడు ఈ పట్టణాన్ని తగలబెట్టడానికి వచ్చాడు, బూడిద చేయడానికి వచ్చాడు, మరి సంబంధాలు మాట్లాడుకున్నాం కదా, నాకు తెలుసు, దేవుడు నాకు చెప్పాడు, మీరు రెడీ అవ్వండి, మనం పట్టణం దాట బయటికి వెళ్ళాలన్నాడు. వాళ్ళు అన్నారు, ఒరే మాయ్యా ఏంద్రా నువ్వు చెప్పేది మాయ్యా, ఎక్కడికి రా మమ్మల్ని రమ్మంటున్నావు మాయ్యా. ఎందుకంటే వాళ్ళకి గౌరవాలు మర్యాదలు సిగ్గు సరే ఉండవు, సోదమ వాళ్ళు కదా, వాళ్ళకి అట్లాంటి ఏముండవు. ఒరేయ్ సస్తారా రే, దేవుడు దిగొచ్చాడ్రా, దేవుడే వచ్చాడ్రా, మీ చావు మూడింది రండిరా అంటున్నాడు. వీళ్ళేమో నోరు మీరమ్మయ్యా, ఎంత నీ పిల్లల్ని మాకు మాట్లాడితే మాత్రం ఇంత అమాయకుల్లా కనపడుతున్నావు నీకు అని లోతుని వాళ్ళు హేళన చేశారు. అతడు వారి దృష్టికి పిచ్చోళ్ళలా కనపడ్డాడు. సావు మూడినోళ్ళకి అంతే. మనం ఎంత మంచి మాటలు చెప్పి ఎంత జాగ్రత్తలు చెప్పినా వాళ్ళకి మనం సోదోళ్ళలా కనపడతాం. సావు మూడినోళ్ళకి. ఏ మూడినోళ్ళకి అంతే. మనం చెప్పే కొద్దీ రెచ్చిపోతుంటారు. ఇది పద్ధతి కాదురా, ఇది మార్చుకోవాలి, ఇది జీవితం కాదు, ఇది విధానం కాదంటే అబ్బే వినడే. మనం చెప్పే కొద్దీ ఇంకొంచెం ఎక్కువ చేస్తుంటారు ఆడోళ్ళు మగవాళ్ళు. కొంతమంది మూడినోళ్ళు. ఏ మూడినోళ్ళు? వాళ్ళకి మూడింది. అందుకు తమ అల్లుల దృష్టికి లోతు ఎగతాళి చేయు వాని వలె ఉండెను. ఏం లోతు, ఏంటి? అయ్యా అది వాళ్ళు ఏం వీళ్ళు లే నడు చల్ అని అతని చేతిని, అతని భార్య చేతిని, ఆ పిల్లల చేతుల్ని పట్టుకొని పట్టణపు గవిని వెలపటికి తీసుకొచ్చి చెప్తున్నారు, లోతు వెళ్ళు, నీ రక్త సంబంధి అయినటువంటి అబ్రహామును విజ్ఞాపనను బట్టి నువ్వు చస్తే అతను ఏడుస్తాడు. అంతేకాదు నీ దగ్గర కూడా నీతి చూశాను. మా కోసం నీ కూతుళ్ళను వాళ్ళకి అప్పచెప్పడానికి ఇష్టపడ్డావు, నచ్చింది. కాబట్టి నీవు ఈ పట్టణంలో ఉన్నంత వరకు దీన్ని నాశనం చేయలేను. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే కానీ దీని పని చెప్పను నేను. కాబట్టి వెళ్ళు, నేను చూపించే ఆ ప్రదేశానికి వెళ్ళు. అయితే వెళ్ళేటప్పుడు ఒకటి, వెనక్కి తిరిగి చూడద్దు. వెనక్కి తిరిగి చూస్తే మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, నాకు సంబంధం లేదన్నాడు. ఏమన్నాడు? ఏదో ఒకటి అన్నాడా? మనసులో చెప్పుకోండి కదా, పెద్దగా చెప్పడండి. వెనక్కి తిరిగి చూస్తే మాత్రం నాకు సంబంధం లేదు, మీ నాశనానికి మీరే. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, అసలు అక్కడి నుంచి అబ్రహాం దగ్గర నుంచి ఎందుకు వచ్చాడు? అబ్రహాం దగ్గర నుంచి ఎందుకు వచ్చాడండి? గొడవ వచ్చాడు. గొడవ కారణం ఎవరు? కాఫీయా? పెద్దగా చెప్పు, ఇంకోసారి చెప్పు. వాళ్ళు అసలు చెప్పట్లా. కాపలానా? చెప్పు, గట్టి చెప్పు. మరి ఇప్పుడు ఆ కాపర్ లేరు.
ఏరే కాపరు లేరే. ఇదేంది లోతు భార్య, 2 కూతుళ్ళు తప్ప దాసదాసి లేరి, కాపరు లేరి, మందలేవి. ఏరే చూసారా? ఉన్నారా వాళ్ళు? ఎడిపోయారు? కలిసిపోయారు సొదొమలో. లోతు భార్య కూడా డ్యామేజ్ అయిపోయింది. సొదొమ ఆకర్షణలో ఆమె కూడా మునిగిపోయింది. లోతు అంటాడు, ఆ దరిద్రుల కోసం, నీ కోసం, ఈ పిల్లల కోసం మనం విలాసవంతంగా బతుకుతామన్న ఆశతో నా తండ్రి తర్వాత నా తండ్రి అబ్రహామును వదిలిపెట్టి వచ్చాను. దరిద్రపు దాన ఏంటి అద్దగలబడుతుందని నేను చూస్తా అంటావు. వెనక్కి తిరిగి చూస్తే చస్తావు. దాన్ని వదిలేయమన్నాడు. దాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. అదిగో తగలబెడుతున్నాడు. వెనక్కి తిరిగి చూస్తే నువ్వు నాశనం అవుతావు. నువ్వు నాశనం అయితే నాకు ఇంకెవరున్నారు? నా మాట విన్నమ్మా, వెనక్కి చూడబాకు, పద ముందుకు పరిగెత్తు. ఆ శబ్దాలన్నీ అదే వస్తున్నాయి. పైనుంచి అగ్ని కురుస్తుంది, అయిపోతుంది, తగలబడుతుంది. అర్థం కావట్లేదా? తిరగొద్దు, వెనక్కి తిరగొద్దు, పద. ఇదిగో పిల్లల ముఖం చూడు, పద అంటే నన్ను ఇట్లా బలవంత పెడితేనే నాకు నచ్చదు. అసలు నీ మాట నేను వినాలా? నీకంటే నాకు సొదొమ ఫ్రెండ్సే ఎక్కువ. నా ఫ్రెండ్స్ అంతా అక్కడ ఏమైపోతున్నారో, వాళ్ళు కాలిపోతున్నారేమో. వాళ్ళు అలా అయిపోతే నేను తట్టుకోలేను. పిచ్చిదాన్న, చచ్చిపోతావే, నాశనం అయిపోతావే. మన కుటుంబం శపించబడ్డిద్ది. నువ్వు పోయావంటే ఈ పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు. నా మాట విను. తిరగొద్దు, వెనక్కి తిరగొద్దు. నీ మాట వినను నేను, నాకు వాళ్లే కావాలని తిరిగింది. ఆ సొదొమ మీద ఆకాశం నుండి కురుస్తున్నటువంటి అగ్ని, గంధకాలు, అదంతా నాశనం అవటానికి దేవుడు ఉగ్రత చూపిస్తున్నాడు, ఉగ్రత గురిపిస్తున్నాడు. ఆ కురిసేది, ఆ పైనుంచి కురిసే వాటిలో ఒకటి వచ్చి నెత్తిన పడింది, ఇక్కడ పడింది. అంటే దేవుడి తీర్పు ఎలాంటిదంటే, సొదొమ గొమొర్రాలు బతకూడదు, దాన్ని సంబంధులు, దాన్ని ప్రేమించే వాళ్ళు కూడా బతకూడదు. అలాగొచ్చి ఆ అగ్ని గంధకాలు అవి కురుస్తున్నాయి. బ్లాస్టింగ్ కోసం మరి ఉప్పు కూడా కురిసిందేమో. అలాగొచ్చి పడింది. ఈ ఒక్కదాని మీద పడింది, ఉప్పు స్తంభం అయిపోయింది. దెబ్బకి క్షణాలు తెచ్చింది, చచ్చిపోయి. ఇప్పుడు నేను అంటాను, కొంతమంది కొన్ని పనులు చేస్తారు, కొన్ని పిచ్చి పనులు. ఎవరి కోసం కొన్ని నిర్ణయాలు చేస్తారు, తెలిసి. ఎవరి కోసం? కాపర్ల కోసం ఎడబాశాడు, ఆ కాపర్లు దక్కలేదు. కుటుంబం కోసం ఎడబాశాడు, దైవజనుడి సహవాసాన్ని, ప్రవక్త సహవాసాన్ని, దేవుడు ఏర్పరచుకున్న వాని సహవాసాన్ని. ఏ కుటుంబం కోసం ఎడబాశాడో ఆ కుటుంబం ఈరోజు లేదు, విచ్ఛిన్నమైపోయింది. ఆ కాపర్లు లేరు, విచ్ఛిన్నమైపోయారు. ఏ ఆస్తి గ్రోత్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి, విస్తరించడానికి ఆశపడి అడుగేశాడో ఈరోజు ఆ ఆస్తి లేదు. అతడు వేసేటువంటి అడుగుల్లో, అతడు చేసిన ఆలోచనల్లో, అతడు కోరిన కోరికలలో తనకి ఏం మిగిలింది? ఈరోజు మనలో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. స్తోత్రం చెప్పండి. మనలో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఉండొచ్చు. కొంతమందిని ఆశించి, కొంతమందిని కోరుకొని దేవుణ్ణి వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు. ఒక అన్యుల సంబంధం చేసుకున్న ఒక అబ్బాయి ఆ అమ్మాయి కోసం దేవుణ్ణి వదిలేశాడు. ఒక అన్యుల సంబంధం కోరుకున్న అమ్మాయి ఆ అబ్బాయి కోసం దేవుణ్ణి వదిలేసింది. కొంతమంది అన్యులతో వియ్యం అందుకోవడానికి, నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, యేసు ప్రభు నమ్ముకున్నాక బాగా దీవించబడ్డారు. దేవుడు వారిని ఆశీర్వదించాడు.
ఒకప్పుడు ఫుడ్కు ఠికానా లేని స్థితిలో ఉన్న వాళ్ళని సమృద్ధి గలవారిగా చేశాడు దేవుడు. వాళ్ళ పిల్లలకి సంబంధాలు, అన్యుల సంబంధాలు వస్తున్నాయి, మేము క్రైస్తవులం అయ్యామని చెబితే వాళ్ళు ఖరీదైన సంబంధాలు రావట్లేదని మేము కూడా మీ వాళ్ళమే అని వాళ్ళలో కలిసిపోయారు ఖరీదైన సంబంధాల కోసం. వీళ్ళంతా లోతులు. వీళ్ళంతా ఎవరో లోతులు. లోతులు ఆశించినట్లే, లోతులు కోరుకున్నట్టే వీళ్ళు కోరుకొని వీళ్ళు జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టిపోయిన దుష్ట హృదయాలు. నేను అంటాను వీళ్ళని శపించబడిన వాళ్ళు అని, శాపగ్రస్తులు అని. నేను అదే అంటాను వాళ్ళని. వాళ్ళు ఆశీర్వాదంలో నుంచి శాపంలోకి వెళ్ళిపోయారు. ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడు, ఆ ఏడు కాకపోతే పై వచ్చే ఏడు, నీకు తగిన మార్గాన్ని దేవుడే రప్పిస్తాడు. నీకు తగిన సంబంధాన్ని నా దేవుడే రప్పిస్తాడో దేవునికి ప్రార్థన చేస్తే. అన్యుల చుట్టూ తిరగాల్సిన అవసరంలా, వాళ్ళ డబ్బు, వాళ్ళ ఆకర్షణల చుట్టూ తిరగాల్సిన అవసరంలా. అంతకంటే శ్రేష్టమైనది, సుబుద్ధి కలిగినది లేదా సుబుద్ధి కలిగిన వాడిని నీ ఇంటికే నా దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా చెప్పు. నీ కాళ్ళ దగ్గరికే నడిపిస్తాడు. అదే విశ్వాసం అంటే. దేవుడు చేసేటువంటి కార్యం కోసం, దేవుడిచ్చే నడిపింపు కోసం, దేవుడిచ్చేటువంటి ఆలోచన కోసం, దేవుడు చేసే సహాయం కోసం కనిపెట్టుకున్న వాళ్ళు ఎంత ధన్యులు. అబ్రహాము దేవుని కోసం కాచుకున్నాడు. నా దాసదాసీలు అనుకోలా, నా భార్య పిల్లలు అనుకోలా. లోతు అనుకున్నాడు ఇవన్నీ. మరి పొందగలిగాడా? చివరికి ఏమన్నా మిగిలిందా? చివరికి శాపగ్రస్తమైన సంతానానికి మూలపితరుడయ్యాడు. కన్న కూతుళ్ళే అతనికి త్రాగించి అతడు మత్తుడై ఉన్నప్పుడు హేయకృత్యం జరిగిస్తే పుట్టిన సంతానమే అమ్మోనీయులు, మోయాబీలు. శపితమైన జనాంగానికి మూలపితరుడు ఎవడ్రా అంటే లోతు. ఆశీర్వదించబడిన సంతానానికి మూలపితరుడు ఎవడ్రా అంటే అబ్రహాము. అబ్రహాము దేవుణ్ణి కోరుకున్నాడు. సొదొమని కోరుకోలా, లోకాన్ని కోరుకోలా, లోక ఆకర్షణలు కోరుకోలా, క్షణికమైన ఆనందాలు కోరుకోలా, అల్పమైన సుఖాలు కోరుకోలా. వాటిని విసర్జించాడు అబ్రహాం. చివరికి అబ్రహాం లైఫ్ని మీరు కానీ చూడగలిగితే ఆశీర్వదించబడిన జనాంగానికి మూలపితరుడయ్యాడు. భార్య బైబిల్ గ్రంథంలో గుణవతి అని సాక్ష్యం పొందింది భార్య. అక్కడ లోతు భార్యేమో అర్ధాంతరంగా చచ్చింది. కుటుంబం ఏమో శపించబడింది. అక్కడ కుటుంబం, ఇక్కడ కుటుంబం ఆశీర్వదించబడింది. లోతింటికి దేవదూతలు వస్తే, దేవదూతలను రాస్తుంది కానీ దేవుడే లోతింటికి వస్తే లోతు రొట్టెలు కాల్చి పెట్టినట్టుంది బైబిల్లో. రొట్టెలు లోతు కాల్చి పెట్టినట్టుంది. మరి భార్య ఏమైందో, కూతుళ్ళు ఏమయ్యారో నాకు అర్థం కాల. అంటే మాటినే పరిస్థితుల్లో లేరు. లోతే రొట్టెలు కాల్చి పెట్టినట్టుంది. చూస్తారా? చూసుకోండి. ఆదికాండం 19వ అధ్యాయం 3వ వచనం. ఎన్నో వచనం? 3వ వచనం అంట. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. ఇక్కడ స్పష్టంగా రాశాడు, అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి. ఎవరు చేసిరి? వారు భోజనం చేసిరి. ఎవరు కాల్చారు? అతడు. కానీ అదే వ్యక్తులు అబ్రహాం ఇంటికి పోయినప్పుడు ఎవరు కాల్చారో చూడు. 18వ అధ్యాయం 6వ వచనం. 18:6. అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి. 3 మానికలు అంటే ఎన్ని కిలోలు? 6 కేజీల మెత్తని పిండి. సరా. అప్పుడు ఎంత వయసో తెలుసా? ఆయనకి 99, ఆమెకి 89. ఇంకా వచ్చే సంవత్సరమే కొడుకు పుడతాడు.
అంటే ఆమెకు 90, ఈయనకేమో 100. ఆ 100 వచ్చినప్పుడు బిడ్డ పుడతాడన్నమాట ఇస్సాకు. అంటే 89 ఏళ్ల వయసు ఆమెకి, ఈయనకి 99, ఇద్దరికి 10 ఏళ్ళు వ్యత్యాసం. 89 సంవత్సరాల వయసున్న మనిషి ఆమెతో చెబుతున్నాడు, సరా 3 మానికల మెత్తని పిండి తీసుకొని త్వరగా పిండి పిసికి రొట్టెలు చెయ్యి, అర్జెంటుగా చెయ్యి అని ఈయన మందలోనికి పరిగెత్తుకొని పోయి ఈయన కూడా ఒకదాన్ని రెడీ చేసి ఆమె కాల్చిన రొట్టెలు ఈ ఆహారం తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. ఇక్కడ ఇద్దరు కలిసి చేసుకున్నారు దేవుని పని. ఇద్దరు కలిసి, ఈ కుటుంబం ఎలాంటి కుటుంబం చూడండి, ఇది దేవుడిని మీద అనుకున్న కుటుంబం, ఇది దేవుడు చాలనుకున్న కుటుంబం, ఇది దేవుణ్ణి బట్టి నడుద్దాం అనుకున్న కుటుంబం, ఇది దేవుడే సర్వస్వం అనుకున్న కుటుంబం, దేవునికి భయపడిన కుటుంబం, దేవుణ్ణి కోరుకున్న కుటుంబం, దేవుని చిత్తములో ప్రయాణం చేద్దామనుకున్న కుటుంబం, దేవుడు చాలు ఇంకా ఏది అక్కరలేదనుకున్న కుటుంబం. ఇది ఆశీర్వదించబడిన కుటుంబం, ఇది శాంతి సమాధానాలతో నిండిన కుటుంబం, ఇది సమృద్ధితో నిండిన కుటుంబం, ఇది అనేక మందికి ఆహారం పెట్టగలిగిన కుటుంబం, ఇది సమృద్ధి నివసించిన కుటుంబం. ఇది అది ఎవరి కోసం? చివరికి ఏం మిగిలింది? ఈరోజు నేను చెప్తున్నాను, మారు మనసు పొందు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందు, పరలోక రాజ్య వారసుడు అవుతావు, వారసురాలి అవుతావు అని చెబుతుంటే మా ఆయన ఊరుకోడు అంటది ఒక ఆమె, మా ఆవిడ కొట్టిద్ది అంటాడు ఒక ఆయన. అంటే అర్థం చేసుకోండి, కొట్టిద్దంటే కొట్టిద్దని కాదే కానీ ఒప్పుకోదని. మా ఇంట్లో మా పిల్లలు ఒప్పుకోరు అంటది ఒక ఆమె, మా పిల్లలు ఒప్పుకోరు అంటాడు ఒక ఆయన. నేను అంటున్నాను, లోతుగతేగా నీ గతి, లోతుగతేగా నీ గతి. దేన్ని కోరుకొని పోయాడు? ఎవరి కోసం పోయాడు? చివరికి ఎవరన్నా మిగిలారా? చివరికి తనను ఆదరించడానికి ఎవరన్నా వచ్చారా? చివరికి తన కోసం శేషంగా ఎవడన్నా నిలిచాడా? లేదు. ఈరోజు మొట్టమొదటి ప్రశ్నగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరి కోసం నీ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావు? ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి పరిచయం అయింది. నా భార్య కంటే కూడా బాగా ప్రేమిస్తుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేకపోతున్నాను, అస్సలు ఉండలేకపోతున్నాను అస్సలకి. ఆ అమ్మాయి కావాలి నాకు. ఆ అమ్మాయి బాప్తీసం, ఆ శాలేమన్న చెబుతుంటే బాప్తీసం పొందాలనిపిస్తుంది, కానీ ఆ అమ్మాయిని వదిలి ఉండటం అంటే కష్టం. మరి ఇప్పుడు భార్య ఉండి ఇంకొక అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటే, అట్టుండి బాప్తీసం తీసుకుంటే సరైంది కాదని కూడా నాకు తెలుసు. నేను చెడిపోయినోడైనా నా దగ్గర కూడా నీతి ఉంది. ఓరి నీ తగలయ్యో, నా దగ్గర కూడా ఏముంది? నా దగ్గర కూడా నీతి ఉంది. అందుకని కొద్ది కాలం తర్వాత అని రాసుకొచ్చుకున్నాడు బాండు. ఏం బాండ్ అంటే, ఆమెతో జీవించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు బాప్తీసం పొందుదు కానీ దేవుడి దగ్గర ఒప్పందం చేసుకొని రాపించుకొచ్చుకున్నాడు బాండు. ఉంటాడండి? గ్యారెంటీ ఉందా? పాపం యొక్క ఆకర్షణను బట్టి కొంతమంది రక్షణకు దూరం అయిపోయారు. నేను చెప్పేది కొంతమందికి నచ్చకపోవచ్చేమో, కానీ నేను చెప్పేది పచ్చి నిజం. డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి చెప్పిన వాళ్ళే ఉన్నారు, నేనేం తిక్కలోని కాదు. నేను అన్నాను, బ్రదర్ నీకు ఆ అమ్మాయి ఎక్కువ, రక్షణ ఎక్కువ అంటే, కాదన్నా మామూలుగా ఇప్పుడు అట్లా ఉండి తీసుకోవచ్చా? నీకెక్కడ సిగ్గు లేదు? నీకు లేకపోతే నాకన్నా ఉండాలిగా. నువ్వు అట్లా ఉండి వచ్చి ఎట్లా తీసుకోవచ్చు అంటే నేనెట్టిస్తా? నాకు ఉండొద్దు సిగ్గు? నువ్వు మారు మనసు పొందితే కదరా బాప్తిస్మం. బాప్తిస్మం అంటే ఏంటి? పాత జీవితాన్ని సమాధి చేసి క్రీస్తు యేసునందు నూతన సృష్టి కావాలి. పాతదైన పులిపిండి మీలో నుండి తొలగింపబడి క్రొత్త ముద్ద కావాలి. మళ్ళా శేషం ఎట్లా ఒప్పుకుంటానో వాక్యం ఒప్పుకోదే. మారు మనసుకు తగిన ఫలం ఉండాలి.
విచ్చలవిడి జీవితంలో ఉంటాను, వచ్చి నీళ్లలో మునుగుతాను అంటే అది నీళ్లలో స్నానం అయింది కానీ బాప్తీసం కాదు. బాప్తీసం అంటే మారు మనసు పొంది తన పాపములు ఒప్పుకొని వాటిని విసర్జించి నూతన సృష్టిగా క్రొత్తగా జన్మించడానికి తీసుకునేది బాప్తిస్మం. అలా తీసుకున్నప్పుడు ఆ వ్యక్తిలోకి పరిశుద్ధాత్మ ప్రవేశిస్తాడు. పరిశుద్ధాత్మ వ్యక్తిని ఆవరిస్తాడు. ఇక ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ నడిపింపు కిందకి వెళ్ళిపోతాడు. అదొక సుందరమైన అనుభవం, సుందరమైన జీవితం. అది ఒక పరిమళంతో కూడిన జీవితం, పరవశంతో కూడిన జీవితం, అది ఆనందకరమైన జీవితం. అది ఒరిజినల్గా మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నాకు ఎవరున్నా లేకపోయినా నాకు యేసు చాలు అనుకునే జీవితం. నాకు యేసు చాలు అనుకునే జీవితం, అది ఒరిజినల్.